అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక మండలిలో ఇవాళటి మాటలకు వస్తే గనక చాలా దారుణం అండి, చాలా దారుణం. యావత్తు తెలంగాణ ముక్త కంఠంతో ఖండించదగ్గ మాటలు తాను మాట్లాడిండ్రండి. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన ఒక సువర్ణాధ్యాయం అయితే తెలంగాణకు వ్యక్తిగతంగా తనకేదో నష్టం జరిగిందని, తననేమో అవమానించిండ్రని, తన దుఃఖం తనదేనా? తన దుఃఖం తెలంగాణ దుఃఖం కావాలా? తెలంగాణకు మేలు జరిగింది కదా, తెలంగాణకు మేలు జరిగింది కదా, ఆడబిడ్డలకు మేలు జరిగింది కదా. ఏ ఒంటరి మహిళలను దేశంలో ఎవరైనా గుర్తించిందా? ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందా? అలాగే బీడీ కార్మికులను ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందా? ఇవాళ ఒక మేనమామ బిడ్డ పెళ్లి చేస్తున్న అన్నా తమ్మి అని పుట్టింటికి పోతే 1116 ఇవ్వడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న చోట 1,116 ఇచ్చి పెళ్లి చేస్తూ ఉన్నాడు కదా. బాల్య వివాహాలు ఆగినాయి కదా, ఆడపిల్లల చదువు సాగుతా ఉన్నది కదా, గురుకులాలతోని అమ్మాయి చదువుతున్నారు కదా, ఎదుగుతున్నారు కదా. ఎన్ని వర్గాలను బాలింతలను, గర్భిణీ స్త్రీలను, పసిపిల్లను, పండు ముస్తలను, మహిళలకు, జనాభాలో సగమైనటువంటి మహిళలకు ఎంత మేలు జరుగుతా ఉంది. రాజకీయ అవకాశము ఒక మహిళగా నాకు రాకపోవచ్చు, నేను ఎమ్మెల్యేనైనా, నేను మంత్రినైనా ఇదే ఆలోచిస్తా కదా, మహిళలకు మేలు జరగాలని చూస్తా కదా. మరి అదే జరగచ్చు. మహిళా ప్రాతినిధ్యం విషయానికి వస్తే ఒక బీఆర్ఎస్ పార్టీ కాదండి, మొత్తం రాజకీయ పార్టీలన్నీ అదే వ్యవస్థ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను మా జైరాబాద్ పార్లమెంట్ టికెట్ ఎంపీగా అడిగాను కేసీఆర్ గారు. సుమిత్ర, అక్కడ బీజేపీ నుంచి మరి బీబీ పాటిల్ గారు ఉంటున్నారు, తాను కోటీశ్వరులు, మరి 100 కోట్లకు అధిపతి, ఆయన పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టగలుగుతారు, నీ వల్ల అవుతుందా ఆలోచన చేసుకో, మరి నువ్వు ఓకే అంటే, నువ్వు ఇబ్బంది పడను అంటే నేను నీకు టికెట్ ఇవ్వడానికి సిద్ధం అన్నారు. అంత మాట సారనేసరికి నేను భయపడ్డా. ఎదుటి పార్టీలు కూడా మరి మహిళల్ని చూడనప్పుడు, మహిళా నాయకత్వాన్ని, ప్రత్యక్ష నాయకత్వాన్ని ముఖ్యంగా ప్రోత్సహించినప్పుడు ఒక బీఆర్ఎస్ మాత్రమే ఏం చేయగలుగుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్న చోట మహిళలకు అవకాశం, ఇంకా పార్టీ పరంగా తనకు గౌరవం దక్కలేదనో, పార్టీ పరంగా తనకు అవమానం జరిగిందో అనేది అయితే ఎవరు ఇది క్యూ కడుతుండ్రండి. మంత్రులు కానీ అధికారులు కానీ తన ఇంటికి క్యూ కట్టేది. మరి ఒక షాడో సీఎంగా మేడం గారిని కేసీఆర్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఉండదు, కేసీఆర్ గారు పనిలో ఒత్తుల్లో ఉంటారు. మరి ఏం చెప్పుకున్నా మేడం గారికి చెప్పుకోవాలి. నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని నాడు పాడుకున్నట్టుగా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళండమ్మా, నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళండమ్మా, మీరు చెప్పగలుగుతారు ఇది సమస్య, ఇది మంచి, ఇది చెడు అని తన ఇంటికి క్యూ కట్టిన సందర్భం. ఇవాళ చెప్తారు పేదలు, బడుగులు, బలహీన. సుమిత్ర గారు, ఇప్పుడు ఆమె లేఖ రాసింది, తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత లేఖ బహిర్గతమైంది. సో ఆమె లేఖలు రాయడం అనేది రెగ్యులర్గా నేను చేస్తానని చెప్పడం కావచ్చు. అంటే ఒక కన్న కూతురు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా చేశారు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, సో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఆ తండ్రి కూతురికి సమయం ఇవ్వలేదని ఆరోపణ చేస్తుంది. నిజంగా మరి అలాంటి పరిస్థితి ఉండేదా కేసీఆర్ దగ్గర, కవిత గారికి? ఈ రోజు కవిత మేడం గారే చెప్పిండండి, నాన్నగారి దగ్గర నేను ఒక్కదాన్ని ధైర్యంగా మాట్లాడగలను, అనేక సార్లు ఆయన దృష్టికి నేను విషయాలను తీసుకెళ్ళా అని చెప్పిండ్రు. లేఖలు రాయడం కూడా కొత్త కాదు అని చెప్పిండ్రు. లేఖ లీక్ అయింది అని అంటే లేఖలో రహస్యమైన అంశాలు ఏమీ లేవు, అది బహిరంగ లేఖగా కూడా తాను రాయొచ్చు. లేఖలో లీక్ అయిన అంశాల కన్నా ప్రమాదకరంగా, ఇబ్బందికరంగా, కేసీఆర్ గారు బాధపడే విధంగా, యావత్తు తెలంగాణ బాధపడే విధంగా తాను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదండి. లేఖలో అంశాలు ఎంత పాటివండి, అందులో 000 ఇవాళ మహిళల ప్రాతినిధ్యాన్ని చూపిస్తూ చెప్పిండ్రు కదా 0003 అని, అట్లా 0001 లేఖలో అంశాలు. ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు అంత తక్కువ శాతమేనండి. అంతకన్నా ఇబ్బందికరంగా, అంతకన్నా బాధ పెట్టే విధంగా ఇవాళ జనం బాట కాదు, బీఆర్ఎస్ మీద బురద జల్లే బాట, కేసీఆర్ గారి పాలనను బదనాం చేసే బాట, ఏం బీకి కట్టలు కట్టిందనే మాట ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడతారు? ఆమె ఒక కన్న కూతురుగా దశాబ్ద కాలపు 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను ఏ రకంగా తప్పుపడతారు? దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని రాష్ట్రంలో ఏం పీకి కట్టలు కట్టిండ్రు అనే మాట ఎట్లా వాడతారు? ఆ పదం ఏం పీకి కట్టలు కట్టిండ్రు రైతన్నలు అడగండి. వాళ్ళు అడగక ముందే ఎజెండాలో ఏ మేనిఫెస్టోలో పెట్టక ముందే రైతు బంధు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, సమయానికి ఎరువులు, విత్తనాలు ఇచ్చి, ఇప్పుడు ఎరువుల కొరతతో రైతులు ఎంత బాధపడుతున్నారో చూస్తున్నాం కదండి. పండిన పంట అంతా కొని. ఒక నిమిషం చెప్పండి మనోజ్ గారు, ఆమె నిజంగానే సరే ఓకే, తాను
సరైన గుర్తింపు లేదు, గౌరవం లేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో దాంట్లో ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. 4 నెలల క్రితం జరిగిన అంశం ఇది. సో అప్పటి నుంచి కూడా ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సరే ఓకే, 10 సంవత్సరాలు మరి 9.5 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీ, కొంతమంది నాయకులు ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు. అదే క్రమంలో పార్టీ నిలబడితే కన్న కూతురు ఆమెకు అవకాశం ఉంటుంది. అదే క్రమంలో కేటీఆర్ కావచ్చు, తర్వాత హరీష్ రావు కావచ్చు, సంతోషరావు కావచ్చు, తెలంగాణ మొత్తం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మరి మంత్రులుగా పనిచేశారో, ఎంపీలుగా, వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి. కానీ కవిత గారు కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టుగా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశాలు వచ్చినాయో, ఎవరైతే కన్న తండ్రి అవకాశం ఇచ్చి ఆమెను రాజకీయంగా కూడా ఎంకరేజ్ చేశారో, సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు కొడుకు, మరొక వైపు సడ్డగుని కొడుకు, ఇంకొక వైపు కన్న కొడుకు, ఇంకొక వైపు మేనల్లుడు, ఈ నలుగురికి అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ సంతోష్ కాకుండా మిగతా వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళు.